రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఉదయం కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అవ్వనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నేతలు చర్చ జరపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానుండడంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావాహులు వచ్చి కలిసే అవకాశం ఉంది. మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఉదయం కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అవ్వనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నేతలు చర్చ జరపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ గురించి చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానుండడంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావాహులు వచ్చి కలిసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, తెలంగాణ భవన్ కు ఇవాళ కేసీఆర్ రానున్నారు. నల్గొండ సభ నిర్వహణపై చర్చలు జరుపుతున్నారని సమాచారం. దీనిపైన డీటెయిల్స్ చెప్పండి. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు. అంత ముందు ఆయనకు డిసెంబర్ 7న కాలికి దెబ్బ తాగి అంటే కాలు జారిపడి ఆయన తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పాల్గొనలేదు. అయితే ఈసారి శస్త్రచికిత్స జరిగి చాలా కాలమైంది, దాదాపు కోలుకున్నారని చెప్పేసేటువంటి అంశాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈ రోజు తెలంగాణ భవన్ కి తొలిసారిగా ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ రాబోతా ఉన్నారు. 11 గంటలకి తెలంగాణ భవన్ లో కేఆర్ఎంబి అంటే కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి మా నేతలు ఎవరైతే ఉన్నారో, అటు మాజీ శాసనసభ్యులు, సభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రులు, పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అక్కడ కేఆర్ఎంబి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరగబోయేటువంటి నష్టం ఏంటి, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఉన్నాయి, ఇప్పటికే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, కామెంట్లు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సమావేశంలో దీనిపైన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధం జరుగుతోంది. కేఆర్ఎంబీలో జరగబోతున్నటువంటి అన్యాయాలు, అదేవిధంగా నిర్ణయం ఇప్పుడైతే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా గొడ్డలి పెట్టుగా ఉంటుండే రాష్ట్ర ప్రయోజనాలకు అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తా ఉన్నారు. సో ఇటువంటి నిర్ణయాలు ఖండిస్తూ ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అది నల్గొండ జిల్లాను వేదిక చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక బహిరంగ సభగా దాన్ని కూడా చిత్రీకరించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పార్లమెంటు సమీక్ష సమావేశాలన్నీ కూడా పూర్తయ్యాయి. సమీక్షలో వచ్చినటువంటి అంశాలపైన కూడా కులంకషంగా సీనియర్ నేతలందరితో కూడా ఆయన చర్చించబోతా ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నేతలందరితో కూడా ఈ రోజు కలిసే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.